నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వానర సైన్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. పంట పొలాలు చిందరవందరగా చేసేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వానర సైన్యాన్ని తమ గ్రామం నుంచి తరిమేయాలని అధికారులను వేడుకుంటున్నారు. గ్రామంలో చాలా మందిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచాయని, 4 గ్రామస్తులు మృత్యువాత పడ్డారని కూడా తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. గ్రామాలలో వానరుల దాడి తీవ్రంగా ఉంటుంది. అటు పట్టణాలను గ్రామాల్లో సైతం వదలటం లేదు. పంట పొలాలను నాశనం చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మనం ప్రస్తుతం మామిడిపల్లి గ్రామంలో ఉంటున్నాం. ఈ గ్రామంలో చూసినట్లయితే గతంలో చాలామంది వానరుల దాడిలో పడి తీవ్రంగా గాయపడ్డారు. మృత్యువాత పడిన సంఘటనలు కూడా లేకపోలేదు. పంటలు కూడా నాశనం చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. ప్రధానంగా చూసే ఇది మామిడిపల్లి గ్రామం ఉందో ఈ చుట్టుపక్కల ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో కోతులన్నీ కూడా ఈ గ్రామాలపై దాడులు చేస్తూ ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కోతులన్నీ కూడా ప్రజల్లోకి జనాల్లోకి వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ లత ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా చూస్తే కోతుల సమస్య ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? నమస్తే, నా పేరు లతా సాగర్, మామిడిపల్లి సర్పంచ్ని. చాలా తీవ్రంగా ఉంది. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. పంటలు వేసినా కానీ ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతున్నది. దీనివల్ల నా గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇండ్ల నుంచి బయటకు వద్దామన్నా కానీ భయంకరంగా ఉంది. అసలు వాటిని ఏమనుకున్నా కానీ మీదికి రావడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీదికి వచ్చేసి కరిసేస్తున్నాయి, తోసేస్తున్నాయి. వీటి వల్ల కాళ్ళు చేతులు కూడా విరగడం జరుగుతుంది. గతంలో వీడీసీ వాళ్ళు పట్టించడం వల్ల 2-3 లక్షలు ఖర్చు పెట్టి పట్టించడం జరిగింది. దీనివల్ల ఒక వారం రోజులు బయటకు వెళ్ళిపోయాయి. కానీ మళ్ళీ చెరువు నుండి వచ్చి పిల్లలకి ఇట్లా భయపట్టించడం వల్ల వాళ్ళు కరుస్తాయేమో అని, ఎక్కడ కరుస్తాయో అని భయపడి చెరువులో దూకేసడం జరిగింది. దానివల్ల వారిద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రైతులకు కూడా చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. కూరగాయలను ఎక్కడికక్కడ నాశనం చేస్తున్నాయి. పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. ఇబ్బందులు పడుతున్నారు చాలా. ఇండ్లలోకి అయితే మరీ ఘోరంగా డోర్లు, మనిషి ఎలాగ డోర్ తీసుకొని వస్తుందో అలాగ తీసేసుకుంటున్నాయి. వండిన అన్నం కూడా తీసేసుకొని తినే పరిస్థితి వస్తుంది. ఇంట్లో బియ్యం సంచులని కూడా చింపేసి ఎక్కడికక్కడ పప్పు దినుసులు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ మొత్తం ఇట్లా నాశనం చేయడం జరుగుతుంది. ఇట్లా ఉంది. ఇట్లాంటి పరిస్థితిని తీవ్రంగా ఉంది కాబట్టి చెప్తున్నాం. మరొకరు గ్రామస్తులు ఉన్నారు. ప్రధానంగా విపరీతమైన కోతుల సమస్య ఉంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు ఉన్నతాధికారులు? ఇది చాలా రోజులుగా మాకు ఉన్నటువంటి సమస్య. మాకు ఈ కోతులే కాకుండా అడవి పందులు, కుక్కలతో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. వీటన్నిటిని కూడా సాధారణంగా తట్టుకున్నాము. కానీ ఈ కోతుల బెడద అనేది ఏమవుతుందంటే, వాటికి బయట ఆహారం దొరుకుతుందో లేదో ఇక్కడికి రావడము, మా పైన విరుచుకోవడం అనేటివి చేస్తున్నాయి. కానీ దీని గతంలో మేము గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా 2-3 లక్షలు ఖర్చు పెట్టి వాటన్నిటిని కూడా పట్టించి వేరే చోట వదిలేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏంటంటే ఈ సమస్య ఈ రోజుది కాదు. ఈ గ్రామంలో పడితే ఇంకో గ్రామంలో వదిలిపెడుతున్నారు, ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామంలో వదిలిపెడుతున్నారు. దానివల్ల మేము ఈరోజు పట్టించినా కూడా మా గ్రామంలో అవి ఉండవు అనేటువంటి ఆలోచన లేదు. దీనికి గవర్నమెంటు, ప్రభుత్వ అధికారులు, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మా గ్రామంలో 2 చిన్నారులు చనిపోవడం జరిగింది. ఆ 2 చిన్నారులు చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా, కలెక్టర్ గారు కానీ స్థానిక అధికారులు ఎవరైనా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకుండా, వాళ్ళు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అవసరమైతే కోతులను పట్టిస్తే కేసులు, కుక్కలను చంపిస్తే కేసులు అని ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఆ కార్యక్రమాలకు పూనుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. దయచేసి మేము ఒక్కటే చెప్తున్నాం, ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాలలో మేము నివసించాలంటే, మేము కాకుండా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇళ్లలో ఉండాలంటేనే భయాందోళనకు గురి చేస్తున్నాయి. వాటికి కూడా అన్నం దొరుకుతలేదు. అవి కూడా ఇళ్లలోకి వచ్చి మనుషులలాగే ఏది లేనోడు ఏదైతే దాడి చేసి దొంగతనాలు చేస్తారో ఆ రకంగా అవి కూడా వీటికి ఏం దొరకకపోతే ఇళ్లలో వచ్చి దాడి చేసైనా, ప్రత్యక్షంగా మనం ఎదురుగా ఉండి కొడుతున్నా కూడా అవి మన మీద దాడి చేసి ఏదో ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తినాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నాయి. మళ్ళీ ఒక్కదానికి బెదిరిస్తే అవి 10ని తీసుకొని ఇంటి మీద వచ్చి ఉంటున్నాయి.
దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంటు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఈ కోతులను అయితే పట్టించే కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మా మామిడిపల్లి గ్రామం తరఫున వేడుకుంటున్నాం. మరొకరున్నారు, ప్రధానంగా మీరు గ్రామంలో కోతులు విపరీతంగా ఉన్నాయంటున్నారు, దాడులు చేస్తూ ఉన్నాయి. గరిచింది నాకు. ఈ నేపథ్యంలో మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వము పట్టించుకొని కోతుల బెడదను కాపాడాలి. ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి కోతుల బెడదను కాపాడాలి. వాటికి ఏమైనా సూదులు బీదులు ఉంటే ఇవ్వాలి. నేను ఇంతకుముందు మొన్న 3 నెలల కింద హనుమాన్ మాల వేసినాం. మాలలు వచ్చినాక వేసి ఇక్కడ గీరింది, పోయి సూదులు ఇప్పించుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అది గత సంవత్సరం ఆల్రెడీ ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ నుంచి పట్టించడం జరిగింది. ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అయినా కానీ మళ్ళా ఒక నెల లోపలనే మళ్ళీ వచ్చేసినాయి. ఇక్కడ అడి ఉంది కాబట్టి ఎక్కడ ఏ ఊళ్ళో పట్టించినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇడిసబెట్టడం జరుగుతుంది. అవి మళ్ళీ మా ఊరికి వచ్చేసి ఉండడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ శ్రద్ధ చూపించి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి చూశారుగా, గ్రామంలో విపరీతమైన కోతుల బెడద ఉంది. దీంతో గ్రామస్తులు స్థానికుల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులు అంటారు. ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసి కోతులను ఇతర ప్రాంతాల్లో తరలించాలని, అయితే చుట్టుపక్కల గ్రామాల్లో వదిలిపెట్టడం తిరిగి తమ గ్రామానికి వచ్చి తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయని ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు, అటు పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు కూడా స్పందించి గ్రామంలో నుంచి వానరాలను తరలించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.